నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనం ఈరోజు ధనుసు రాశి కోసం తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా ఈ ధనుసు రాశి కింద వచ్చేటువంటి నక్షత్రాలు చూసుకున్నట్లయితే మాత్రం, మూలా నక్షత్రం మరీ ముఖ్యంగా మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తరాషాఢ 1వ పాదం మనకి ఈ ధనుసు రాశి కిందకొస్తుంది. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే మాత్రం ధనుసు రాశి వాళ్ళది మనం అంటే చిన్నప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో కూడా మనకి ఏదో ఒక రకమైనటువంటి సమస్య జీవితంలోని అంటే మనం ఇదిగో మనకి మార్కుల విషయంలో చూసుకుందాం అనుకునే విషయంలో మాత్రం చదువుకునేటప్పుడు కూడా ఒక 2 మార్కుల్లో తక్కువ రావడం. సరే అక్కడి నుంచి మనం కాలేజీలోకొచ్చాము. అక్కడి నుంచి మళ్ళీ మనం ఈ ఎంసెట్‌లోనో లేదంటే ఈ నీట్ ఎగ్జామ్స్‌లో రాయడంలోని కూడా మనం చూసుకున్నట్లయితే ఏదో 1, 2, 3 మార్కుల్లో తేడాలో మిస్ అవ్వడం గాని, మళ్ళీ అక్కడి నుంచి చూసుకుంటే జాబ్ విషయంలో చూసుకున్నట్లయితే మళ్ళీ అక్కడ కూడా ఏదో రకంగా 1, 2 విషయాల్లోని 1, 2 మార్కులతోటి మళ్ళీ మనం కొంచెం బ్యాక్ స్టెప్ రావడం గాని, అలాగే లవ్ విషయంలో అంటే ప్రేమ జీవితంలో కూడా మనం ఎంతో ప్రేమించిన వారిని కూడా మన కుటుంబం కోసం, మన కోసం, మన కుటుంబ ఎదుగుదల కోసం సాక్రిఫైస్ అంటే మనం ఇంకా అక్కడితో అది ఫుల్ స్టాప్ పెట్టి, అక్కడి నుంచి బరువు బాధ్యతలు కాసి వెళ్ళడం గాని, అంటే మన ప్రతి విషయంలో కూడా అంటే మన చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు చాలా ఎక్కువగా చూస్తుంటాము. అలాగే తల్లిదండ్రులు పడ్డటువంటి కష్టాలు చాలా దగ్గరగా చూస్తుంటాము. మన కుటుంబం అంటే మనం ఎదిగిన తర్వాత మన తల్లిదండ్రులకు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో మనం ఉందాము. లేదంటే ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో వారిని తీసుకొద్దాము. దానికోసం మన లైఫ్‌ని అంతటిని కూడా సాక్రిఫైస్ చేసి జీవితంలో ఒడిదుడుకులు ఎ ఎన్నో ఎదుర్కొని ఒక లైఫ్‌లోకి అంటే ఒక సెటిల్ అయిన తర్వాత అంటే మనం ఎన్ని కష్టాలు పడ్డా సరే, ఆ మొక్కువని బాధ్యతలన్నీ కూడా మార్కులు తక్కువొచ్చినా సరే, ఏ రోజు కూడా చిరునవ్వుతోటి ఈరోజు నాకు టైం బాలేదంటాం. ఉద్యోగంలో జస్ట్ మిస్ అవ్వనా సరే నాకు టైం బాలేదంటాం. ఇలాగ బిజినెస్‌లోని కూడా మంచి బిజినెస్ గ్రోత్ అవుతుందన్న టైంలోని మళ్ళీ కొంచెం బిజినెస్ స్టక్ అవ్వడం. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బిజినెస్ అనేది గ్రోత్ అవ్వడం. ఇలా అప్ అండ్ డౌన్ విషయాల్లోని ప్రతి మనిషి నలిగి నలిగి తన జీవితంలో ఏదో ఒక రోజు సంతోషం అనేది నా జీవితంలోకొస్తుంది. జీవితంలో నేను ఎంతో ఎత్తుకి ఎదగాలి అనుకునేటువంటి అత్యున్నతమైనటువంటి మంచి మైండ్ సెట్‌తో కలవారు మనకి కర్కట రాశి వాళ్ళు సారీ ధనుసు రాశిలో మనకి కనిపిస్తారు. సో, ఈ ధనుసు రాశి మనం చూసుకున్నట్లయితే మాత్రం మరీ ముఖ్యంగా ఈ మూలా నక్షత్రం వాళ్ళ విషయంలోని చాలా డిసప్పాయింట్ అవుతుంటారు. ఎందుకంటే ఈ చాలామంది రకరకాల సామాజిక మాధ్యమాల్లో చెప్పడం. ఈ మూలా నక్షత్రం వాళ్ళు 1, 2, 3, 4 పాదవాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు జీవితకాలంలో ప్రతి విషయంలో కూడా ఏదో ఒక విషయంలో వాళ్ళు ఎదుగుతున్నంత సేపు కూడా ఎక్కడో దగ్గర ఒడిదుడుకులు ఎదగడం గాని, లేదంటే కుటుంబాల్లోని ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు, అలాగే భార్యాభర్తల మధ్య రిలేషన్‌షిప్‌లో ఇబ్బందులు గాని, లేదంటే ఈ మనశ్శాంతి అనేది లేకుండా వాళ్ళ జీవితం అనేది జరగడం గాని, లేదంటే మనం ఆ ఎదుటి వారికి అప్పులిస్తే అప్పుల నుంచి మనకి ఇంట్రెస్ట్‌లొస్తాయి కానీ ఆశపడి అవతలోళ్ళకి అప్పులు ఇవ్వడం వల్ల వాళ్ళు అమౌంట్లు ఇవ్వక మనల్ని ఇబ్బంది పెట్టే దగ్గర నుంచి కూడా, అనుకునే వారందరూ కూడా మనల్ని మోసం చేయటం, ఇదిగో ఎదుగుతున్నాం అన్నంత సేపులో కూడా మనల్ని కొంచెం డౌన్‌ఫాల్ చేయడం, మనల్ని నలుగురిలో కూడా అవమానపరిచేటు విధంగా మనల్ని ఇబ్బంది పెట్టడం, ఇలాంటి చాలా విషయాల్లో మనకి మరీ ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి చాలా ఇబ్బందులు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ముఖ్యంగా శని విషయంలో చూసుకున్నట్లయినా, లేదంటే రాహు విషయంలో చూసుకున్నట్టయినా, ఇటు ఆరోగ్యపరంగా కేతు విషయంలో చూసుకున్నట్టయినా సరే, ప్రతి విషయంలో కూడా మనం ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ అయినా సరే, ఎన్ని దెబ్బలు తగిలినా సరే, మన లైఫ్‌లో ఏదో ఒక రోజు సక్సెస్ అనేది సాధిస్తామని చెప్పి పాపం ఇప్పటికి కూడా అంటే 40, 42 ఇయర్స్ వచ్చినా సరే, ఇంకా మా లైఫ్ మీద ఆశతోటి ఇంకా జీవితంలో గ్రోత్‌నెస్ అనేది వస్తుంది. తప్పకుండా వస్తుంది అనేది సంకల్పంతో మంచి లక్ష్యంతోటి వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేసుకుంటూ వస్తుంటారు. అలాగే భగవంతుడు కూడా ఒక్కొక్క సమయంలో ఆళ్ళకి ఒక మంచి గుడ్ థింగ్ అంటే మంచి ఈ అమౌంట్ ఇవ్వడం గాని, లేదంటే మంచి ఆదాయ వనరులు సమకూర్చడం గాని, లేదంటే ఒక ఉద్యోగంలో సెటిల్ చేయడం గాని, అంటే బాగా కష్టపడ్డ వాళ్ళకి వీళ్ళకి చాలా మాత్రం మనం చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళు జాబ్స్ పరంగా కొంచెం సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటది. ప్రైవేట్ రంగంలో అయినా సరే, అలాగే గవర్నమెంట్ రంగంలో అయినా సరే వాళ్ళు కొంచెం ఉద్యోగస్తులు ఎక్కువగా సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మానసికమైనటువంటి ఇబ్బందులు కొంచెం గురయ్యే అవకాశాలున్నాయి. ఫ్యామిలీలో ఎక్కువగా డిస్టర్బెన్స్ రావడం గాని, అలాగే ప్రేమ అంటే ఇతరులకి ప్రేమను వ్యక్తపరచడంలోని వీళ్ళు కొంచెం ఇబ్బందులకు గురయ్యే అవకాశాలున్నాయి. మరీ ముఖ్యంగా లేడీస్ విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం భర్త మీద ఎంతో ప్రేముంటుంది. కానీ ఆ భర్త మీద ప్రేమని వ్యక్తపరచడంలోని కొంచెం ఇబ్బందులకు గురవుతుంటుంది. మిగతా వాళ్ళు ప్రతి విషయంలో కూడా నాకు కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంటారు. దానివల్ల కొంచెం భర్తలను పొంగించేటట్టు మాట్లాడటం కానీ, లేదంటే ఎదుటివారిని బాగా పొంగించేటట్టుగా మాట్లాడడం చేయడం వల్ల ఇంప్రెస్ చేస్తుంటారు. కానీ ముఖ్యంగా ఈ ధనుసు రాశి వాళ్ళ విషయంలో మనం చూసుకున్నట్లయితే మాత్రం
వాళ్ళ మనసులో ఎంతో ప్రేమ ఉంటుంది. భర్త మీద, పిల్లల మీద, కుటుంబం మీద చాలా మాత్రం. కానీ ఆ వ్యక్తిపరచడంలో వీళ్ళకి తెలీదు. దానికి వీళ్ళేటనుకుంటారంటే, సో వీళ్ళు నా మీద ఇష్టం లేదేమో అందుకే తిను మొహమాటంగా ఉంటున్నారు. మరి ఎక్కువ విషయాల్లో కలుగ చేసుకోవటం లేదనేటువంటి భావన ఇతరులకు కలుగుతుంది. కానీ వీళ్ళకు ఇతరుల మీద ఎవరైనా సరే వీళ్ళు ఇష్టపడ్డారు అంటే మాత్రం వాళ్ళ మీద చాలా ప్రేమ ఉంటుంది. కానీ బయటికి వ్యక్తపరచలేరు ఈ ధనుసు రాశి వాళ్ళు. అలాగే కష్టాల్లో కూడా ఎంత కష్టం ఉన్నా సరే వీళ్ళకి ఆ ఎదుటి వారిని సహాయం చేయడం. చాలా మంచి గుడ్ థింగ్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ధనుసు రాశి వాళ్ళకి అది ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నారు అంటే మాత్రం వాళ్ళకి మాత్రం సహాయం చేయడంలో మాత్రం వీళ్ళు అందివేసి చెయ్యి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా అవతల వాళ్ళు ఏమి ఇబ్బందులకు గురవుతున్నా, లేదంటే మానసికమైన ఇబ్బందులున్నా వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయడం, గ్రోత్‌గా తీసుకొని రావడం. అంటే ఎంత చేసినా సరే అవతల వాళ్ళు వీళ్ళని దృష్టిలో పెట్టుకోరు. మనకి ఈరోజు సహాయం చేశారు కదా! రేపు అవతల వాళ్ళకి పోనీలే వీళ్ళకి సహాయం చేద్దాం అనేది అవతల వాళ్ళకి ఉండదు. మీరు ఎంత సహాయం చేసినా అది మీ వరకే ఉండిపోతుంది గానీ, మీకు కష్టం అనేసరికల్లా ఎవ్వరు కూడా మీకు ఉపయోగపడేటువంటి ఇబ్ అవకాశమే లేదు. మీ కష్టంతో మీరు ఎదుగుదల గాని, ఇతరులు మీకు సహాయం చేయడం గాని, లేదంటే కుటుంబ సభ్యుల నుంచి గాని, లేదంటే ఇతర ఫ్రెండ్స్ ద్వారా గాని, ఇటు బంధువర్గం నుంచి గాని, ఎటు నుంచి కూడా మీకు సహసహకారాలనేవి దొరకవు. మీ కష్టార్జితంతోటి ప్రతి రూపాయి మీదే. ప్రతి రూపాయితోటి మీరు ఎదుక్కుంటూ ఎందుకంటే మీకు అంత ఫస్ట్ నుంచే చెప్పాను. ఏది కూడా మీకు ఇట్టే రాలేదు. చదువు విషయంలో అవనివ్వచ్చు, మనకు 1, 2 మార్కులొచ్చినా సరే మళ్ళీ కష్టపడి, మళ్ళీ చదివి మార్కులు సంపాదించుకోవడం. అంటే ఇతరుల కన్నా మనం చాలా కష్టపడి సంపాదించుకోవడం. రెండోది జాబు. ఇతరులకి అంత ఈజీగా వచ్చినట్టు మనకి జాబ్ రాదు. చాలా కష్టపడాలి. చాలా ట్రై చేయాలి. కొంచెం లేట్ అవుతుంటది. ఆ లేట్ అయిన విషయంలో మనం చాలా విషయాలు కోల్పోతామని మీకు ముందే చెప్పాను. అయినా సరే కష్టపడి మీరు ఉద్యోగం సంపాదించడంలో గాని, లేదంటే ఎన్నో అప్పులు చేసి ఆర్థికపరమైనటువంటి చిక్కులు చిక్కుకున్నా సరే, అవి ఒక మంచి బిజినెస్ పెట్టుకొని దాన్ని ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవడంలో గాని, ఎవరి సహకారాలు లేకుండా అలాగే హెల్త్ విషయంలో కూడా కొంచెం ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ కూడా హెల్త్ మనకి సహకరించడం లేదు. మనకి ఇబ్బంది పెడుతుంది. అయినా సరే మీరే కష్టపడి మీ హెల్త్‌ని మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి విషయంలో కూడా మీరు ముందుగా వెళ్తూ అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులకి ఎవరికైనా సరే మీరు హెల్పింగ్ చేయడం గాని, చెల్లెళ్ళ విషయంలో గాని, అన్నదమ్ముల విషయంలో గాని, తల్లిదండ్రులు గాని వాళ్ళందరికీ సెటిల్ చేయడం. అంటే ఒక లైఫ్‌లో అనేది వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవడం గాని, చెల్లెలికి మంచి మ్యారేజ్‌లు చేయడం, అక్కలకి మ్యారేజ్‌లు చేయడం, అన్నదమ్ములకి ఒక సెటిల్ అయ్యేదాకా వాళ్ళకి ఉద్యోగం వచ్చేదాకా వాళ్ళని పోషించి వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళకి మ్యారేజ్‌లు చేసి వాళ్ళ లైఫ్ సెటిల్ అయ్యేదాకా కూడా మీరు చాలా అద్భుతంగా మీ జీవితంలోని ఆహ్, చాలా హ్యాపీగా మీరు వాళ్ళ కుటుంబాన్ని మీ కుటుంబంలోని మీరు చాలా చక్కగా దిద్దుకుంటారు. కానీ మీ వరకు వచ్చేసరికల్లా, మీ పిల్లల విషయం దాకా వచ్చేసరికల్లా, మీ కుటుంబం విషయంలో వచ్చేసరికల్లా మీరు ఇబ్బందుల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఎవరైనా సహాయం చేస్తారేమో అని అనుకుంటారేమో గానీ, ఎవ్వరు సహాయం చేయరు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే చెడిపోతే మాత్రం చూసి సంతోషించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు నరఘోష తాలూకా ప్రభావం మీ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ధనురాశి అలాగే మూలా నక్షత్రం వాళ్ళు అవ్వచ్చు, పూర్వాషాఢ అవ్వచ్చు. వీళ్ళకి నరఘోష దిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ అద్భుతమైనటువంటి ఫ్యామిలీ. భార్యాభర్తలు, పిల్లలు మీరు కష్టపడి సంపాదించుకుంటారు. ప్రతి రూపాయి కూడా మీదే. అయినప్పటికీ కూడా మీరు ఒక కారు కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, ఒక కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నా, భార్యకి ఏమైనా వస్తువులు కొనుక్కున్నా, మంచి చీర కట్టుకొని, మంచి బట్టలు కట్టుకున్నా సరే, ఆ రోజంతా కూడా నరఘోష అనేది మీరు మనకు చాలామంది చెప్తుంటారు. పచ్చటి చెట్టైనా సరే నరఘోష వల్ల మాడిపోతుంది అంటారు. అంటే నరదిష్టి అంత గ ఘోరంగా ఉంటదని చెప్పి మనకి శాస్త్రాలే చెప్తున్నాయి. అలాంటప్పుడు మన కుటుంబం మీద అలాంటి నరదిష్టి పడి ఏంటి ఈళ్ళకి ఇంత డబ్బొచ్చేసింది, ఎంత కష్టపడుతున్నా సరే వీళ్ళలాగా ఉండలేకపోతున్నామే, వీళ్ళలా సంతోషంగా ఉండలేకపోతున్నాం, వీళ్ళ కుటుంబంలాగా అభివృద్ధి చెందలేకపోతున్నామే అనేటువంటి రకరకాలైనటువంటి మాటలతోటి మీ కుటుంబం చిన్న భిన్నమైపోయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ నరఘోష అనేది మనకి చాలా ఇబ్బంది. అలాగే నరదిష్టి అనేది కూడా మన కుటుంబంలో ఎంతో సంతోషంగా ఉంటున్నామో అన్ని రకమైన గొడవలు రావడం గానీ, ఎదుగుతున్నంత సేపు కూడా ఏదో ఒక రకమైన బిజినెస్‌లో ఇబ్బందులు రావడం గానీ, మళ్ళీ డౌన్‌ఫాల్ రావడం గానీ, అలాగే ఆస్తులు కొన్ని అమ్ముకోవడం గానీ, లేదంటే సైట్స్ మనకు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న సైట్స్ అమ్మేసుకోవడం గానీ, ఇలాంటివి చాలా జరుగుతుంటాయి మనకు ధనుసు రాశిలో. ఈట్లన్నిటికి ముఖ్య కారణం ఏంటంటే నరఘోష, అలాగే ఇతరులని నమ్మడం. అది రాహు ప్రభమే అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. మన కాలేజ్ డేస్ నుంచి కూడా చూసుకుంటే జాగ్రత్తగా పరిశీలించండి. మీ ధనుసు రాశి వాళ్ళు ఎవరినైతే బాగా ఇష్టపడతారో, ఎవరినైతే నా అనుకుంటారో, ఎవరినైతే ఇంక నా జీవితం అనుకుంటారో, అక్కడి నుంచే కూడా మీకు మోసం అనేది మీ జీవితంలో స్టార్ట్ అవుతుంటది. అక్కడి నుంచి చూసుకుంటే
ప్రతి విషయంలో కూడా మీకు స్టెప్ బై స్టెప్ మీరు ఒక్కసారి చెక్ చేసుకొని మీ లైఫ్ అంతా కూడా ఎక్కడో దగ్గర మీరు మోసపోతూనే ఉంటారు. అంటే మోసపోవడం మనమా? లేదంటే మోసగించడం వల్ల మనం అవకాశం ఇచ్చామా? అనేది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం అవతల వాళ్ళకి మోసపోయేటట్టు అవకాశం ఇచ్చామంటే మనమే మోసం చేసుకున్నట్టు అని అనిపిస్తది గానీ, రాహు తాలూకా ప్రభావం వల్ల అందరూ మన వాళ్ళే, అందరూ నా వాళ్ళే, వాళ్ళందరూ నా మంచి కోరే ఉన్నారేమో అని చెప్పి ఒక మాయ. ఈ రాహు తాలూకాది ఎప్పుడు కూడా ఒక మాయ సృష్టిస్తది. ఆ మాయలో పడిపోతాము. ఎప్పుడైతే మాయలో పడిపోయామో బిజినెస్‌లో గాని లాస్ అవ్వడం గాని, నమ్మి బిజినెస్‌లో లాస్ అవ్వడం గాని, జాబ్ విషయంలో ఉన్నప్పుడు షూరిటీలు పెట్టి ఇబ్బందులు పడడం గాని, లేదంటే ఇంకా రకరకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ రావడం గాని, లేదంటే ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు మనల్ని చీటింగ్ చేసేటువంటి సమస్యలు మన చుట్టూ ఉండి, నవ్వుతూ ఉండి, మన చుట్టూ గోతులు తీసేవారు మనకి చాలా మంది ఎక్కువగా కనిపిస్తారు. ధనుసు రాశి వల్ల మనం చూసుకున్నట్లయితే. ఎందుకంటే జీవితానికి చాలా దగ్గరగా మనం చూసుకున్నట్లయితే ప్రతి విషయంలో కూడా ఎందుకంటే వీరి కెరియర్ పూర్తిగా టోటల్‌గా కూడా చాలా భిన్నంగా ఉంటది. మిగతా 11 రాసుల వాళ్ళకి, 12వ రాశి అయినటువంటి ధనుసు రాశి వాళ్ళకి చాలా భిన్నంగా ఉంటుంది వీళ్ళ జీవిత తాలూకా లక్షణం. ఎందుకంటే ఎప్పుడు భక్తితో ఉంటారు. అలాగే మనకి ఏ కష్టం వచ్చినా సరే భగవంతుడికి చూసుకుంటారులే, భగవంతుడి మీద భారం పెట్టడం గాని, అలాగే మనల్ని ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నా సరే అదంతా భగవంతుడు చూసుకుంటారు. మనం చక్కగా నవ్వుతూ వెళ్ళిపోదాము. ఇతరులకి మనం ఎవరికీ హాని చేయటం లేదు. ఒకవేళ హాని చేసేటట్లయితే మాత్రం మనకి ఆ భగవంతుడు క్షమించడు. అందుకని చెప్పి జాలి, దయ, సుగుణ అని అంటాం. కొన్ని కొన్ని కారణాలతోటి వీళ్ళు చాలా చక్కగా వెళ్ళిపోతుంటారు. ఏ విషయాల్లో కూడా దేనికి కూడా భయపడరు, చెక్కుచెదరు, చాలా మనోధైర్యంగా ఉంటారు. ఎవరైనా సరే మనకి ఇబ్బందులు పెట్టినట్టు మనకు తెలుస్తది. వాళ్ళు మనకి ఇబ్బందులు పెడుతున్నారని తెలుసు. అయినప్పటికీ కూడా మనం వాళ్ళని ప్రశ్నించం. ఏవైనా ఉంటే భగవంతుడే చూసుకుంటారులే. ఈ రోజు ఈ కష్టం వచ్చింది. రేపు అతనికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన హెల్పింగే చేద్దామే గానీ, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి అద్భుతమైనటువంటి మనసు మనకి ధనుసు రాశిలోనే కనిపిస్తుంది. ఆ మనసు వల్లే మనకి ఇతరులకి మనం లోకువైపోయి మనల్ని మోసగించడానికి వాళ్ళు ఎలా ప్రయత్నిస్తూనే ఉంటుంటారు. మనం అలా మోసపోతూనే ఉంటాం. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా నా అన్న వాళ్ళే మీరు అనుకుంటారు. నా మనుషులే, నా బంధువులే, నా చుట్టాలే, నా ఇండ్లే అని మీరు అనుకుంటారు. అలాంటప్పుడే మీరు ఎక్కువగా మోసపోయే అవకాశాలు ధనుసు రాశికి ఉన్నాయి. మరి అలాంటప్పుడు జీవితంలో మనం ప్రతి విషయంలో కూడా మనం చెప్తున్న ముందు నుంచి కూడా కెరియర్ విషయంలో ఆలోచించలేదు. అలాగే జీవితంలోని మనం అనుకునేవారు మనకు దూరం అయిపోతున్నప్పుడు మనం ఎంతో బాధపడ్డాం గానీ, మనం ఏమి చేయలేకపోయాం, ప్రశ్నించలేకపోయాం. ఆ రోజు గాని ఒక మంచి నిర్ణయం తీసుకొనుంటే ఈరోజు లైఫ్ ఒకటి అద్భుతంగా ఉండేదే అనుకునుంటాం. కానీ ఈ ధనుసు రాశిని ఎవరైతే వదులుకుంటారో బాగా గమనించండి నేను చెప్తున్నది. ఈ ధనుసు రాశిని ఎవరైతే నా జీవితంలో తను నాకు వద్దని అనుకుంటారో వాళ్ళు మాత్రం దురదృష్టవంతులే. ఎందుకంటే మనం మరీ ముఖ్యంగా ఈ మూల అవ్వచ్చు, పూర్వాషాఢ అవ్వచ్చు, ఉత్తరాషాఢ ఒకటో పాదం అవ్వచ్చు. వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి జాతకాలు. చాలామంది అంటారు రకరకాలైన మాటలతో మాట్లాడుతుంటారు. మూల నక్షత్రం మూడో పాదం మంచిది కాదండి. నా ఇది ఏ నక్షత్రం 27 నక్షత్రాల్లో చూసుకున్నా సరే అద్భుతమైనటువంటి నక్షత్రాలు ఈ మూల అవ్వచ్చు, పూర్వాషాఢ అవ్వచ్చు, ఉత్తరాషాఢ నక్షత్రాలు అవ్వచ్చు. వీళ్ళని మనం వదులుకున్నాము అంటే మన కళ్ళతో మనమే పొడుచుకున్నట్టు, మన చేతులతో మన కళ్ళని మనమే పొడుచుకున్నట్టు. ఎందుకంటే వీళ్ళు మరి మన జీవితంలోకి వచ్చారంటే మాత్రం అక్కడి నుంచి మన జీవితంలో చాలా సంతోషాలుంటాయి. చాలా హ్యాపీనెస్ ఉంటది. జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ధనుసు రాశి వాళ్ళ తాలూకా ఈ నక్ష రాశి ప్రకారంగా చూసుకుంటే. అలాంటి వాళ్ళని మనం మోసం చేయడం గానీ, లేదంటే ఇబ్బంది పెట్టడం గానీ, వాళ్ళని మన లైఫ్‌లోకి రానివ్వకుండా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు పెట్టడంలో చేయడం వల్ల, మన జీవితంలో మనమే మోసపోయి ఉంటాం. అలాంటి వాళ్ళని మనం దూరం చేసుకోవడం వల్ల మన జీవితంలో ఎంతో బాధపడతాం. అయ్యో! ఆ రోజు మనం ఆళ్ళని మన జీవితంలోకి రానిచ్చుంటే ఈరోజు ఎంత సంతోషంగా ఉండేవాడిని, ఎంత సంతోషంగా ఉండేదాన్ని అని ఒక రకమైనటువంటి ఆలోచన తీరనేది మన మైండ్‌లోకొస్తుంది. ఎందుకంటే ఈ ధనుసు రాశి వాళ్ళ తాలూకా పాదం చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి పాదాలు. ఎవరింట్లో అయినా సరే అడుగుపెట్టారంటే అది అత్తగారింట్లో గాని, అమ్మగారింట్లోంచి అత్తగారింట్లోంచి అడుగుపెట్టినా సరే ఆ కుటుంబం కూడా ఐశ్వర్యంగా చాలా చక్కగా ఇల్లు కొనుక్కుంటారు. ఇల్లు లేని వాళ్ళైతే స్థలాలు కొనుక్కోవడం గాని, బిజినెస్ డెవలప్‌మెంట్ అవ్వడం గాని, అలాగే వీళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత కూడా వీళ్ళ ఫ్యామిలీ అంటే అత్తగారాల తాలూకా ఫ్యామిలీ అనేది చాలా గ్రోత్‌నెస్ పెరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే చాలామంది ఏరుకోరి మరీ ముఖ్యంగా నార్త్ సైడ్ మనం బాగా రీసెర్చ్ చేసినప్పుడు గాని, మాట్లాడినప్పుడు చాలా చాలా మంచి విషయాలు మనకి ధనుసు రాశి కోసం తెలిసాయి. ఎందుకంటే అద్భుతమైనటువంటి రాశి అని మనకి ధనుసు రాశి మరీ ముఖ్యంగా మూలా నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి స్త్రీలవ్వచ్చు.
అలాగే పూర్వాషాఢలో 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి స్త్రీలవ్వచ్చు. అలాగే ఉత్తరాషాఢలో ఒకటో పాదంలో పుట్టిన స్త్రీలవ్వచ్చు. వీళ్ళు ఎవరి ఇంటికైతే వెళతారో వాళ్ళ ఫ్యామిలీ గ్రోత్‌నెస్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు చాలా తెలివితేటలుంటాయి. ఒకవేళ భర్తలు గాని వీళ్ళ మాటలు గాని నమ్మి బిజినెస్ స్టార్ట్ చేసినా, లేదంటే వీళ్ళకి ఏవైనా సరే ఇంటి పనులు అప్పచెప్పినా సరే చాలా చక్కగా చేసుకుంటారు. అలాగే అత్తగారు, మామగారిని కూడా సొంత అమ్మా నాన్నలాగా చూసుకోవడం గాని, దైవభక్తి గాని చాలా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మూలా నక్షత్రం వాళ్ళకి దైవభక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా నోట్లో ఏదో ఒక శ్రీరామ్ అని గాని, లేదంటే వెంకటేశ్వర స్వామిని జపించడం గాని, ఏదో లేదంటే శివుని జపించడం గాని, ఏదో ఒక జపిస్తూ ఉంటారు. అంటే వీళ్ళ మనసు మనం చెప్పుకోవాల్సింది ఎంత మంచి మనసని. అలాంటి వాళ్ళని ఎవరైనా సరే ఇబ్బంది పెట్టినా, కాదనుకుని వదులుకున్నా సరే, అది చాలా మనకే నష్టమే తప్ప వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలోని వాళ్ళు ప్రతి మంచి మంచి సంబంధాలొస్తాయి. మంచి మంచి కెరియర్ బావుంటది. వాళ్ళ లైఫు ఈరోజు మనం వదులుకొని మనం తప్పు చేయాలేమో గానీ, వాళ్ళ కెరియర్‌కి మాత్రం ఎటువంటి ఢోకా ఉండదు. లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని సమస్యల వల్ల మీకు ముందుగా చెప్పిన మధ్యలో ఈ నరఘోష సమస్యల వల్ల ఈ కుటుంబం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి కుటుంబంలోని ఉండడం వల్ల నలుగురిలో కూడా ఈ నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఘోష వల్ల ఫ్యామిలీలో డిస్టర్బెన్స్. ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అనేది ఓన్లీ నరఘోష వల్లే వస్తుంది. ఎప్పుడైతే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వచ్చాయో, అది ఒక్కసారి వీళ్ళ లైఫ్‌లో గాని ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వచ్చాయంటే, అది కొంచెం మనస్పర్ధలనేవి ఆ మనుషులనేవి అతుక్కోవడం కొంచెం టైం పడుతుంది. లేదంటే కొంచెం కష్టతరం అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి ఒక్కసారి గాని మనసు గాని ఎవరి మీద ఇరిగిపోయింది అంటే మాత్రం అనేసి ఇంకొకసారి ఆళ్ళు అటు సైడ్ చూడరు. అంటే వీళ్ళ మైండ్ సెట్ అటువంటిదనమాట. ఇంకా అంటే ఒక్కసారి వీళ్ళ మనసు ఎంత వెన్నో, అలాంటిది వీళ్ళకి ఎవరి మీదైనా సరే మనసు విరిగిపోయి చాలా ఇబ్బంది పట్టేటట్టు అనిపించినా సరే, మళ్ళీ వాళ్ళ జీవితంలోని ఇంకా తలంపనేది చూడరు. వీళ్ళని మళ్ళీ మనం ఒక మనిషిగా తీసుకొని రావాలన్నా, మళ్ళీ వీళ్ళ మనసు మార్చాలన్నా చాలా కష్టపడుతది. చాలా సంవత్సరాలే పడుతుంది. అందుకే చాలా మందికి నేను మరీ మరీ ముఖ్యంగా చెప్తుంటాను. మరీ ముఖ్యంగా మూలా నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళ స్త్రీల యొక్క మనసు ఎప్పుడైతే ఇతరుల మీద గాని, మన మీద గాని ఒక ఎవరి మీదైనా అవ్వచ్చు అది గాని మనసు గాని విరిగింది అనుకుంటే మాత్రం వాళ్ళకి చాలా అంటే వాళ్ళు బాగా డిసప్పాయింట్ అవుతారనమాట. అంటే ఇంకా వాళ్ళ మొఖం ఇంక మళ్ళీ చూడకూడదు. ఇంత మోసమా అనేది ఒక్కసారిగా వాళ్ళ మనసులో వచ్చింది అన్న తర్వాత, మళ్ళీ వాళ్ళ మనసు అతుక్కోవడానికి గాని, లేదంటే వాళ్ళ మనసు మళ్ళీ స్టడీ అవ్వడానికి, మళ్ళీ ఆళ్ళ మనసులో మన స్థానం కల్పించుకోవడానికి చాలా టైం పడుతుంది. వాళ్ళంత బేగా నమ్మరు. ఒక్కసారి గాని చీటింగ్ గాని జరిగిందంటే ధనుసు రాశిలో మూలా నక్షత్రం వాళ్ళు మళ్ళీ నమ్మరు ఇతరులని. అంత పర్ఫెక్ట్‌నెస్ ఉంటారు. అంత మంచిగా ఉంటారు. అంత మనసు అంత వెన్నగా ఉంటుంది గాబట్టే మనకి ధనుసు రాశి వాళ్ళ కోసం ఈ నార్త్ సైడ్ గాని, ఇటు సైడ్ గాని, మన కేరళ సైడ్ గాని, జార్ఖండ్ సైడ్ గాని, ఒరిస్సా సైడ్ గాని బాగా రిసర్చ్ చేసినప్పుడు వాళ్ళు ఎంత అద్భుతంగా చెప్పడం. ఎందుకంటే, మనం కొన్ని కొన్ని విషయాల్లోని మనం చాలా ఈజీగా తీసుకుంటాం. ఏముంది చిన్నది ఏడిపిద్దామనో, లేదంటే ఏదైనా సరే జోక్ చేసి వాళ్ళని కానీ వీళ్ళకి జోకులన్నా ఇష్టం ఉండదు. అంటే వాళ్ళ వ్యక్తిత్వం మీద మనం జోకులేసినా సరే, లేదంటే వాళ్ళని ప్రశ్నించేటట్టుగా గట్టిగా మాట్లాడుతా అంటే మనం ఏ తప్పు చేయకపోయినా అవతల వాళ్ళు గాని, అనుమానమైనటువంటి మాటలతో మాట్లాడడం గాని, లేదంటే ఇబ్బందులు గురి చేసేటట్టు చేయడం గాని చేస్తే వీళ్ళ మనసనేది చాలా సున్నితమైనటువంటి మనసు. అంటే ఒక అద్దం లాంటి మనసు ఎప్పుడైతే సరే మనం ఒక్కసారి అద్దం పగిలిందంటే ఎలాగో తుక్కోదో, అలాగే ఈ మూలా నక్షత్రం వాళ్ళు అవ్వచ్చు, అలాగే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళ యొక్క మనసు గాని ఒక్కసారి గాని పగిలింది అంటే మాత్రం అతుక్కోవడం చాలా కష్టం. అందుకే ఎంతైతే అంత త్వరగా మనం ఎన్నో మాటలుంటాయి. భార్యాభర్తల మధ్యన ఏవో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి, ఇబ్బందులుంటాయి, చాలా ఉంటాయి. కానీ ఆటిలిని మనం సద్దుమణిగేటట్టుగా మనం ఒకరికొకరు కూర్చొని అది డిసైడ్ చేసుకునేటట్టుగా ఉన్నట్లయితే మాత్రం జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. లేదంటే మాత్రం కొంచెం దూరమే ఎక్కువయ్యే అవకాశాలైతే మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ నరఘోష వల్ల మీకు చాలా మందికి చెప్పాను. గురువుగారు మరి నరఘోష మా కుటుంబానికి చాలా ఎక్కువగా తగులుతుందంటారు. మరి ఈ నరఘోషకి ఏవైనా పరిష్కారం ఉన్నదా అని అడుగుతున్నారు చాలామంది. ప్రతి మంగళవారం కూడా ఒక 6 వారాలు గాని, లేదా 11 వారాలు గాని అంటే మధ్యలో మీకు వీలు పడకపోయినా సరే పర్వాలేదు. మంగళవారాల పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేటప్పుడు తమలపాకు మీద శ్రీరామ అని రాసి ఒక దండ గాని, లేదంటే ఒక 101 ఆకులు గాని, శ్రీరాముడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నప్పుడు ఒక నిమ్మకాయ కూడా తీసుకెళ్ళండి. మీరు ఇంట్లో పూజ అంటే ఇంట్లో పూజ మామూలుగా దీపాది పెట్టుకున్న తర్వాత వెళ్లి గుడికెళ్ళిన తర్వాత మీరు ఆంజనేయ స్వామికి తమలపాకులే ఇచ్చి అక్కడ పూజ అది చేయించి ఆ తమలపాకులన్నీ పాదాల దగ్గర పెట్టినా పర్లేదు. ఆ దండ కింద చుట్టి ఆ ఆంజనేయ స్వామి
మెడలో వేసినా పర్వాలేదు. ఈ నిమ్మకాయని కూడా గురువుగారికిచ్చి పూజ చేయించి, ఆ నిమ్మకాయని ఇంటికి తెచ్చుకొని, మన హాల్ రూమ్‌లో గాని, బీరువాలో గాని, దేవుడి మూలన గాని, ఎక్కడైనా సరే మనం ఎక్కువగా ఓపెన్ ఏరియాలో ఉన్న దగ్గర గాని మనం పెట్టుకున్నట్లయితే మాత్రం, మనకి ఇంటికున్నటువంటి నరఘోష గాని, పీడలు గాని, ఇవన్నీ కూడా పోయి చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటామంటే నెగెటివ్ అనేది పోయి చాలా పాజిటివ్‌గా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది ధనుసు రాశి వాళ్ళకి ఇది చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలున్నాయి. అంటే మిగతా రాశులకి కూడా న నరఘోషకి వేరే వేరే రకాలుగా చెప్తాం గానీ, ధనుసు రాశి వాళ్ళకి ఈ ఆంజనేయ స్వామి గుడికి తెచ్చినటువంటి నిమ్మకాయతో గాని మీరు హాల్ రూమ్‌లో గాని పెట్టుకున్నట్లయితే ఇంట్లో మనశ్శాంతి, ఇంట్లో గొడవలనేవి జరగకుండా కొంచెం మనశ్శాంతంగా ఉండి మనం ఏదైనా సరే గొడవ పడదని ఆలోచించినా సరే మన మనసు మారి, మనం ఎందుకిలా ప్రవర్తిస్తున్నాము అనేది కూడా మన బుద్ధి కలిగి చాలా జాగ్రత్తగా ప్రతి స్టెప్ కూడా తీసుకుంటాము. అలాగే నలుగురితో మాట్లాడేటప్పుడు కూడా మనం ఒకసారి ఆలోచించి మాట్లాడుతాం. ఎందుకంటే మనం ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు గాని, ఆలోచించగా మనకు ఏముండదు ఏదో మాట ఇచ్చేస్తాం. ఆలోచన లేకుండా సంతకాలు పెట్టేస్తుంటాం. షూరిటీలు పెట్టేస్తుంటాం. ఇలాంటప్పుడే మనకి కొంచెం తెలివి అనేది చాలా అవసరం. అలాంటిది కొంచెం ఆ బుద్ధిహీనత ఎందుకంటే ఈ మాయ, ఈ రాహువు అనేది మనల్నంతా కూడా మాయ చేస్తుంటాడు గాబట్టి, ఈ మాయా ప్రపంచం నుంచి మనం బయటికి వచ్చి, ఈ ఆంజనేయ స్వామి తాలూకుది మనకి చాలా మహిమనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే నేను చాలా మందికి చెప్తుంటాను. ఈ ధనుసు రాశి వాళ్ళకి శ్రీరాముడిని పూజించుకున్నా సరే చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చాలా ఉన్నాయి. నేను అంటే శనివారం పూట వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోండి. అలాగే ప్రతిరోజు కూడా మీరు ఇంట్లో శ్రీరాముడు ఫోటో ఉండాలి. శ్రీరాముడు ప్రతిమలున్నా సరే అక్కడ కొంచెం బొట్టు పెట్టుకొని, కొంచెం బొట్టు తీసి తలకి సింధూరం పెట్టుకున్నట్లయితే మాత్రం, ఆ రోజంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే నేను చాలా మందికి ధనుసు రాశి వాళ్ళకి నా కామెంట్ సెక్షన్‌లో కూడా జై శ్రీరామ్ అని రాయండి అని చెప్తుంటాను. ఎందుకంటే మనకి వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు గాని, కష్టాలు గాని ఏవైనా సరే ఈ 3 పదాల్లోనే శ్రీరామ, జై శ్రీరామ అనే పదాలతోటి వాళ్ళ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ లైఫ్‌కి ధనుసు రాశి వాళ్ళ తాలూకా లైఫ్‌కి, శ్రీరాముడికి కూడా చాలా సంబంధం ఉంటుంది. అంటే గుణం విషయంలో అవ్వచ్చు, జాలి, దయ, ఇతరులకి హెల్ప్ చేయడం విషయంలో అవ్వచ్చు, ప్రతీదీ కూడా మనం ఏ విషయంలో కూడా అంటే కన్నా ఆలోచించే కన్నా పరుల కోసం ఆలోచించేటువంటి అద్భుతమైనటువంటి మనస్సు ఈ ధనుసు రాశి వాళ్ళకి ఉంది గాబట్టే, నేను శ్రీరాముడిని కూడా మీకు శ్రీరాముడి తాలూకా ఈ దీవెనలు ఎక్కువగా ధనుసు రాశి మీద ఉంటాయటండి. అది శాస్త్రాల్లో కూడా ఉంది. ఎవరైతే శ్రీరాముడిని ఎక్కువగా పూజిస్తారో, ఎవరైతే శ్రీరాముని ఎప్పుడు మనసులో నిత్యం కూడా తలుచుకుంటారో వాళ్ళకి కష్టాల నుంచి, నష్టాల నుంచి కూడా మనశ్శాంతి కూడా వచ్చేటట్టుగా చాలా అద్భుతంగా ఉంటుందట వాళ్ళ జీవితం అంతా కూడా. మీరు ఒక్కసారి కూడా ట్రై చేసి చూడండి. ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే కింద నా కామెంట్ సెక్షన్‌లో మొదలుపెట్టండి. జై శ్రీరామ అని రాయడం. ఇక్కడి నుంచి మీరు ఒక 11 రోజులు మీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏ బాధొచ్చినా, ఏవొచ్చినా మనసులో జై శ్రీరామ్ అని అనుకోని చూడండి. మీరే చెప్తారు తర్వాత నా వీడియో చూసిన తర్వాత తప్పకుండా గురువుగారు మీరు చెప్పినట్టే బావుందండి అని. అందుకే ధనుసు రాశికి ఇక్కడి నుంచి కూడా మనకి జూలై 1 తారీఖు నుంచి కూడా మీరు అంటే ఇప్పటి నుంచి కూడా మీరు శ్రీరామ అని మనసులో అనుకోండి. ఈ జూలై 1 తారీఖు నుంచి ఆ నెలంతా కూడా చూడండి. మీరు అనుకునేటువంటి పనులు ఏవైనా సరే అవ్వట్లేదా? అంటే అది జాబ్ పర్పస్ అవ్వనివ్వండి, లేదంటే పిల్లల చదువు విషయంలో అవ్వచ్చు, లేదంటే మన కెరియర్ విషయంలో అవ్వచ్చు, అలాగే వివాహ సంబంధాలు కుదరటం లేదు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అవ్వచ్చు, లేదంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మీరు ఒక్కసారి గాని ఇక్కడి నుంచి శ్రీరామ అని మనసులో ప్రతి విషయంలో కూడా తలుచుకోండి. ఇక్కడి నుంచి మీకు అన్నీ కూడా శుభాలే కలుగుతాయని చెప్పి మనకి శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి. ఎందుకంటే మీకు నేను చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఇబ్బందులు గురవుతున్నాయి. మంగళవారం పూట మీరు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికెళ్ళండి. లేదంటే ఈశ్వరుడి గుడికెళ్ళి అభిషేకాలు చేయించుకోండి. లేదంటే ఆంజనేయ స్వామి గుడికెళ్ళండి. ఇవన్నీ చెప్తుంటాం. కానీ ఈ శ్రీరాముడి తాలూకుది మనకి ధనుసు రాశి మీద ఉన్నటువంటి శక్తి చాలా ఎక్కువ. అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క దేవుడి తాలూకా మహిమలు ఆ రాశిని బాగా కాపాడితే ఆ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల మీద ఉంటాయి. అలాగే ఆ నక్షత్రాల్లో పుట్టినటువంటి మీ అందరి మీద కూడా అతని ఆశీస్సులు ఉంటాయి గాబట్టి, మీరు ఒక్క 11 రోజులు ఈ కొత్తగా మీరు వింటున్నారేమో, కొత్తగా చూస్తున్నారేమో, ఒక్క 11 రోజులు మీరు గాని జై శ్రీరామ, జై శ్రీరామ అనండి. మీకు అయ్యే పనుల్లోని మీకు ఎంతో కొంత మీకు రేపటి నుంచే
మీకు అయ్యే పనుల్లోంచి రేపటి నుంచే మీకు స్టార్టింగ్ అవుతుంటది. కొంచెం బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ అవ్వడం గానీ, కొంచెం హెల్త్ ఇష్యూస్‌లో ఉంటే హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ అవ్వడం గానీ, లేదంటే మనకు అవ్వలేని పనులేవైనా ఉంటే వాటిల్లో గానీ, మనకి నరఘోష ఉన్నా, ఇబ్బందులున్నా, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఉన్నా, భార్యాభర్తల మధ్యన డిస్టర్బెన్స్ ఉన్నా, వీటిలన్నిటి నుంచి కూడా మీరు రికవర్ అవ్వడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనసులో ఒకటే అనుకోండి, జై శ్రీరామ అని. మరి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆ శ్రీరాముడి దీవెన వల్ల మీరు తప్పకుండా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాసే ముందుగా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, శ్రీరామ అని రాయండి. అలాగే ఈ వీడియోని ధనుసు రాశి వాళ్ళందరూ చూడాలి. అలాగని మీరు కూడా ఈరోజు చూసి ఎంతో ఆనందించారు. అలాగే ధనుసు రాశి వాళ్ళు అందరూ కూడా ఈ వీడియో చూసి వాళ్ళందరూ కూడా ఆనందించాలి. వీడియోలు అందరికి ఎళ్ళాలంటే మరి మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అందరూ చూస్తారు. ధనుసు రాశి వాళ్ళందరూ కూడా ఈ రాముడి తాలూకుది పవర్ చూస్తారు. ఈ జై శ్రీరామ్ అనే మాటలో ఉన్నటువంటి శబ్దంలో ఉన్నటువంటి పవర్ చూస్తారు. వాళ్ళ జీవితంలో కూడా ఎంతో సంతోషపడతారు. వాళ్ళ జీవితం కూడా ఎంతో బావుంటుంది. వాళ్ళ జీవితం బాగుండడానికి కారణం ఎవరు? నేను కాదు మీరు. ఎందుకంటే ఈ వీడియోని మీరు ముందుకు తీసుకెళ్ళినట్టయితే లైక్ చేసి ధనుసు రాశి వాళ్ళందరూ చూస్తారు. వాళ్ళకి ఎంతో హెల్ప్ అయితే ఆ పుణ్యం అంతా కూడా మీకు కూడా కలుగుతుంది. మీ కుటుంబానికి కలుగుతుంది ఆ పుణ్యం. తప్పకుండా ఈ రోజు నుంచి మీరు మొదలుపెట్టండి నా కామెంట్ సెక్షన్‌లో రాయడం జై శ్రీరామ అని. అలాగే నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి విషయాలు ధనుసు రాశి వాళ్ళ కోసం తెలుసుకుందాం. అలాగే చాలా అద్భుతమైనటువంటి విషయాలు మూలా నక్షత్రం వాళ్ళ కోసం మంచి రెమెడీస్ ఉన్నాయి. అవన్నీ కూడా చెప్తాను. మీకోసం స్పెషల్‌గా మూలా నక్షత్రం కోసం ఒక మంచి వీడియో చేస్తాను. అలాగే పూర్వాషాఢ నక్షత్రం 1, 2 పాదాల కోసం కూడా ఒక మంచి వీడియో చేస్తాను. ఇక్కడ మీ జీవితంలో జరిగే చాలా సంఘటనలు, జరగబోయే సంఘటనలు కూడా మీకు నేను తెలియజేస్తాను. తప్పకుండా శాస్త్రాలు ఏం చెప్తున్నాయో కూడా అవి కూడా తెలియజేస్తాను. అలాగే ఉత్తరాషాఢ 1 పాదం వారు కూడా నేను చాలా మంచి మంచి విషయాలు చెప్పాల్సి ఉన్నాయి. టైం లేకపోవడం వల్ల ఇంకా మీకు నేను చెప్పలేకపోతున్నాను. ఇంకా ఎందుకంటే మీ లైఫ్ అనేది జూలై 1 నుంచి ఈ రోజు నుంచి మీరు శ్రీరామ అని మొదలుపెట్టారు. జూలై 1 తారీఖు నుంచి మీ జీవితంలో అన్ని అద్భుతాలే జరగబోతున్నాయి. అవేంటనేది అన్నీ మీకు అన్నీ చాలా క్షుణ్ణంగా తెలియజేస్తాను. అందుకే నా ఛానెల్‌ని పూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి కామెంట్ సెక్షన్‌లో మాత్రం చూసిన మీకు ఈ వీడియో నచ్చింది. సరే శ్రీరామ్ అని రాయండి. నచ్చలేదు అయినా సరే శ్రీరామ అని రాయండి ప్లీజ్. ఎందుకంటే మీకు ఇన్ని సార్లు ఎందుకు చెప్తున్నానంటే 11 రోజుల్లోనే మీరు అద్భుతాలు చూస్తారు ధనుసు రాశి వాళ్ళు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్.